వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే నేను క్లారిటీగా చెప్తానండి. స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్ రీడింగ్ ఇస్తాను. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా చెప్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అన్నా, వెయిట్ చేయాలి అన్నా సరే, మీకు డౌట్స్ ఉంటే, కన్ఫ్యూజన్లో ఉంటే మీరు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు యాక్యురేట్ రీడింగ్ ఇచ్చేస్తాం. కానీ ఇది పెయిడ్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్స్, ఫ్రీ రీడింగ్స్ కాదు. ఇవి వ్యూయర్స్ చాలామంది చూస్తారు. ఇవి కొంతమందివే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, అందరివి కాదు. ఒక్కొక్క యూట్యూబ్ వీడియో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనెక్ట్ అవుతుంది, అందరికీ కనెక్ట్ అవ్వదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అమావాస్య ఎనర్జీస్. ఇది మాఘమాసం అమావాస్య అండి. ఈ మాఘమాస అమావాస్య ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మాఘమాసం అమావాస్య ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? వావ్, మీ పర్సన్ అండ్ మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికి కూడా మీ పర్సన్కి మీరే విష్ ఫుల్ఫిల్మెంట్. ఓవర్గా రీగ్రెట్ అవుతున్నారు, థింక్ చేస్తున్నారు. వాళ్ళ కళలన్నీ వాళ్ళు కళలు కంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ. పేజ్ ఆఫ్ అవార్డ్స్ మీకు ఆన్లైన్లో పరిశీలిస్తున్నారు. మిమ్మల్ని ఆన్లైన్లో అబ్జర్వ్ చేస్తున్నారు. ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి వాటిల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ దగ్గర సాంప్రదాయబద్ధంగా ఉంటున్నారు. మిమ్మల్ని ఒక దేవత హృదయంగా అనుకుంటున్నారు, దైవ హృదయంగా. మీతో ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ ఉంది. ఇది జన్మ జన్మల బంధం. ఎస్, ఈ రిలేషన్ అనేది ఎంత కష్టమైనా సరే రిలేషన్లో వర్క్ ఎఫర్ట్ అనేది పెట్టి సక్సెస్గా రిలేషన్ అనేది చెయ్యాలి అనుకుంటున్నారు. ఎస్, ఇప్పటి వరకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ చేసేయాలి. కానీ మీ పర్సన్కి మేబీ వర్క్లో నమ్మక ద్రోహం జరిగినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్. ఓపెన్ హార్టెడ్గా ఉన్నారు అనుకుంటున్నారు, కామ్గా ఉంటున్నారు. 8 ఆఫ్ కప్స్. చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు, కానీ ఏదో తెలియని సిచ్యువేషన్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు. వాటికి క్లారిఫికేషన్ కార్డ్స్. ఓకే, ఫస్ట్ క్లారిఫికేషన్ తీసేద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. యూనివర్స్, ద లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్. ద లవర్స్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్. Sorrow. Seven of Cups clarification card. Receptivity. Nine of Pentacles clarification card. Nine of Wands clarification. Friendliness. Page of Swords clarification. Celebration.
మీతో ఫ్రెండ్లీగా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ద హై ప్రిస్టెస్. పేషెన్స్, ఓపిక ఎక్కువ మీకు అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. ఎమోషనల్గా సర్వం కూడా వాళ్ళకి మీరే, మీ పర్సన్కి. ద చారియట్. లేజినెస్ అంటే ఇది బద్ధకంగా ఉండడం వల్ల స్లోగా సక్సెస్ అనేది వస్తుంది, కానీ స్లోగా ఉంటుంది. కొన్ని సమస్యలను అనేవి ఎదుర్కోవాలి అని అంటున్నారు. స్లోయింగ్ డౌన్. ఈ నమ్మక ద్రోహం ఎక్కడ జరుగుతుందో అని వారిలో మీ పర్సన్ అనేవాళ్ళు చాలా స్లోగా యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. ద స్టార్. ద బర్డెన్. వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, కానీ మీరే వాళ్ళ లైఫ్లో విష్ ఫుల్ఫిల్మెంట్, ఓపెన్ హార్టెడ్గా ఉంటారు అనుకుంటున్నారు. 8 ఆఫ్ కప్స్. థండర్ బోల్ట్. వాళ్ళు ఏంటంటే ఈ ప్రేమ అనేది జెన్యూన్గా ఉంది, కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే వర్క్ టైంలో మీకు సరైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము అని ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే పగటి కళలను కంటూ రిసెప్టివిటీ అంటే ఏ విధంగా ఉంటున్నారు అంటే వాళ్ళు ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్తున్నారు, కానీ వాళ్ళకి కొన్ని ఇంట్యూషన్స్లో లేనిపోని ఏదో ఆలోచనలు, ప్రాక్టికాలిటీలో లేకుండా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని స్ట్రెస్కి పెట్టుకొని ఎవరో ఆప్షన్స్ గురించి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం ఇలా చేస్తున్నారు. 9 ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళు ఫ్రెండ్లీగా మీతో ఉంటున్నారు. ఫ్రెండ్లీనెస్ అంటే మీ ఓవర్గా రిగ్రెట్ అవుతున్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచన మీ పర్సన్కి అయితే ఉంది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎందుకంటే మీతో ఫ్యూచర్లో సెలబ్రేషన్ అంటే మ్యారేజ్ చేసుకోవాలని కానీ లేకపోతే ఫ్రెండ్లీగా సెలబ్రేషన్ చేసుకోవాలని కానీ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా మీ పర్సన్లో ఉంది. ఈ పేషెన్స్ అనే మీరు ఉండే పేషెన్స్ అనేది వాళ్ళకి చాలా సాంప్రదాయకంగా ఇష్టపూర్వకంగా అనిపిస్తుంది. ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరే వాళ్ళ యొక్క సర్వస్వం, మీతోనే వాళ్ళు చాలా టైంని హ్యాపీగా ఉంచుతారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ద చారియట్. లేజినెస్ అంటే ఈ వాళ్ళలో ఉండే లేజీ అనేది బద్ధకం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కొన్ని సక్సెస్ అవ్వాలి అనుకునే వాటివి కూడా స్లోగా మూమెంట్ అవుతుంది, యాక్షన్ అనేది స్లోగా ఉంటుంది అని అంటున్నారు. 10 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళలో భయం అనేది ఉంటుంది, ఆ భయం వల్లనే ఏది కూడా ముందుకి వెళ్ళలేకపోతున్నారు. ఆ ఓవర్ థింకింగ్ వల్లే ముందుకు దేన్ని పట్టుకొని వెళ్ళలేకపోతున్నారు అనుకొని చెప్తున్నారు. ద స్టార్ ఏంటంటే మిమ్మల్ని కామ్గా ఓపెన్ హార్టెడ్గా మీరు ఉంటున్నారు, కానీ బర్డెన్స్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ వాటి గురించి ఆలోచించడం వలన సైలెంట్గా అవుతున్నారు, కానీ వాళ్ళ లైఫ్లో మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. 8 ఆఫ్ కప్స్. ఆ బర్డెన్స్ వల్లనే వాళ్ళు మీ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్తున్నారు. అది కాకుండా అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అనేది కూడా వాళ్ళకి ఎక్కువగా గొడవలకి త్రోవ తీస్తుంది అని యూనివర్స్ మీ పర్సన్ ఎనర్జీస్ ఇవి.